ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఎలా బతుకుతుంది అనేది మనకేం తెలుసు? మనకేం చెప్తుందో అది మనం నమ్మాలి. అమ్మ నేను 4కి ఇంటికి వచ్చేసానమ్మా, కాలేజ్ అవ్వగానే చదువుకుంటూ రూమ్లో ఉన్నానమ్మా అని చెప్పి పబ్లో కూర్చొని చెప్పినా నువ్వు నమ్మాలి కదా. అంతే కదండి. మహా అయితే ఏది వీడియో కాల్ చేయి చూపించు అని అంటామనుకో, ఇప్పుడు కాదమ్మా మా రూమ్మేట్కి డిస్టర్బెన్స్ అవుతుంది అని కూడా చెప్తాం. అవును, ఏమి చేయలేం. మనం పిల్లల దగ్గర హెల్ప్లెస్. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాలి. అవును. ఇండియాలో కానీ, హైదరాబాద్లో కానీ, పల్లెటూరులో కానీ, ఎక్కడైనా అదే పరిస్థితి. వేరే దేశంలో కానీ పిల్లలు మనకి ఏం చెప్తున్నారు మనం అది నమ్మాలి. మనం ఎక్కువ ప్రయత్నించి దాని పుస్తకాలన్నీ వెతికి దాని సెల్ ఫోన్ తీసుకుని రోజు చేసి ఇలా అంతా చేస్తే అది తప్పకుండా నెగిటివ్ రిజల్ట్కే వెళ్తుంది. మహా అయితే మనం చెప్తాం ఇట్లా బలానా వాళ్ళు ఇట్లా అయింది కాబట్టి అది రాంగ్ ఎగ్జాంపుల్ అమ్మా, అట్లా చేయకూడదు, ఫస్ట్ నువ్వేంటో నువ్వు నిరూపించుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఫస్ట్ ఇలాంటి ప్రలోభాలకి నువ్వు లోను కాకు.